కోల్కతాలో మరో ఘోరం జరిగింది. లా స్టూడెంట్ పై ముగ్గురు సామూహిక అత్యాచారం చేశారు. కాళ్లు పట్టుకున్నా వదలకుండా గ్యాంగ్ రేప్ చేసి వీడియో చిత్రీకరించారు. ఈ ఘటనతో ఆగ్రహించిన విద్యార్థులు రోడ్డెక్కగా బెంగాల్లో మహిళలకు భద్రత లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఆర్జికర్ ఆసుపత్రిలో లేడీ డాక్టర్ పై అత్యాచారం మర్చిపోకముందే కోల్కతాలో మరో ఘోరం జరిగింది. సౌత్ కోల్కతా లా కాలేజీలో 24 ఏళ్ల విద్యార్థినిపై గ్యాంగ్ రేప్ జరిగింది. ఈ నెల 25న బాధితురాలు ఎగ్జామినేషన్ ఫామ్ నింపేందుకు వెళ్లగా అక్కడే మాటు వేసిన నిందితులు ఆమెను సెక్యూరిటీ గార్డ్ రూమ్ లోకి బలవంతంగా తీసుకెళ్లారు. ఒకరి తర్వాత ఒకరు రేప్ చేస్తూ వీడియోలు చిత్రీకరించారు. తనను వదిలిపెట్టాలంటూ ప్రధాన నిందితుడి కాళ్లపై పడి వేడుకున్నా అఘాయిత్యం చేశారని బాధితురాలు కన్నీటి పర్యంతమైంది. తాను ప్రతిఘటించడంతో హాకీ స్టిక్ తో దాడి చేశారని వాపోయింది. వాళ్లకు సహకరించకపోతే తన బాయ్ ఫ్రెండ్ ను చంపేస్తామని, తల్లిదండ్రుల్ని తప్పుడు కేసుల్లో ఇరికిస్తానంటూ బెదిరించినట్లు బాధితురాలు తెలిపింది. తనపై గ్యాంగ్ రేప్ జరిగిందంటూ గురువారం బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో ముగ్గురు నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు మోనోజిత్ మిశ్రా అదే కాలేజీలో మాజీ విద్యార్థి. ప్రస్తుతం తృణమూల్ కాంగ్రెస్ విద్యార్థి విభాగమైన తృణమూల్ కాంగ్రెస్ ఛాత్ర పరిషత్ టీఎంసీపీ దక్షిణ కోల్కతా జిల్లా యూనిట్ జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నాడు. మిగతా ఇద్దరు నిందితులు మొదటి సంవత్సరం విద్యార్థులు జైబ్ అహ్మద్, ప్రమిత్ ముఖర్జీగా గుర్తించారు. ఈ ముగ్గురిని పోలీసులు కోర్టు ముందు హాజరుపరచగా 5 రోజులు రిమాండ్ విధించడంతో జైలుకు తరలించారు. ఘటన జరిగిన లా కాలేజీలో ఫోరెన్సిక్ సిబ్బంది ఆధారాలు సేకరించారు. विरोध दिखा रहे हैं, उसी के साथ मांग कर रहे हैं कि इस घटना के संग जितने दोषी जुड़े हुए हैं उन लोगों को अभी भी पता चला है कि 3 लोगों को गिरफ्तार किया गया है और भी इसका तदंत किया जाए, देखा जाए इसमें और कौन कौन जुड़े हुए हैं, उनको गिरफ्तार करके कड़ी से कड़ी सजा की हम लोग मांग कर रहे हैं। उसी के साथ पूरे देश भर में या राज्य भर में जिस तरीके से महिलाओं के ऊपर इस तरीके के घटना की संख्या बढ़ते जा रही है, दूसरे ओर जो हम लोगों के राज्य व केंद्र सरकार है महिला के सुरक्षा के लिए जो काम उन लोगों को करना चाहिए वो नहीं कर रही है, वरन वो कर रहे हैं कि बहुत सारा मतलब जो शराब की दुकान खोले जा रहे हैं, नशीले पदार्थ का प्रसार घटाया जा रहा है, जिसके वजह से इस तरीके का घटना बढ़ती जा रही है। లా స్టూడెంట్ పై గ్యాంగ్ రేప్ తో కోల్కతా అట్టుడిగిపోతోంది. వేలాది మంది విద్యార్థులు రోడ్లపైకి ఆందోళనకు దిగారు. నిందితుడిని ఉరితీయాలంటూ నినదించారు. మరోవైపు గ్యాంగ్ రేప్ కేసులో ప్రధాన నిందితుడితో టీఎంసీకి ఎలాంటి సంబంధం లేదని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. నేరం చేసింది టీఎంసీ నాయకుడైనా ఎవరైనా నేరస్తులే అన్నారు. ఎవరూ మళ్లీ ఇలాంటి పని చేయని విధంగా కఠిన శిక్ష విధించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇక ప్రధాన నిందితుడు టీఎంసీ పార్టీ సభ్యుడన్న ఆరోపణలతో కావడంతో ఈ ఘటన రాజకీయ రంగు పులుముకుంది. బెంగాల్లో మహిళలకు భద్రత లేదంటూ మమతా బెనర్జీ పాలనపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. రాష్ట్రంలో రోజురోజుకి దారుణాలు పెరిగిపోతున్నాయని విరుచుకుపడ్డారు. బాధితురాలికి ఆమె కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని, నిందితులందరికీ శిక్ష పడే వరకు పోరాడతామని భరోసా ఇచ్చారు.